తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర 4వ మహాసభలు బాగులింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు తమ సమస్యలను, డిమాండ్లను వెల్లడించారు. కాలువల వెంట రక్షణ కోసం రోజుకు 60 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు. సెట్టర్లకు వేయడానికి కనీసం ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఇవ్వడం లేదని తెలిపారు. దీన్ని సొంత డబ్బుతో కొనుక్కొని వేయాల్సి వస్తుందన్నారు. గతంలో రోడ్ల మీద పనిచేసే గ్యాంగ్మెన్లకు డ్రెస్ కోడ్ ఉండేది, కానీ 2018 నుండి టీఏడిఏ యూనిఫామ్లు ఇవ్వడం బంద్ చేశారన్నారు. వాటిని తిరిగి యథావిధిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. రోజు 60 కిలోమీటర్లు మేము ప్రయాణం చేస్తాం. కాలువలెమ్మడి ప్రాజెక్టుల్లో ప్రయాణం చేసినప్పుడు మాకు టీఈ బిల్లు లేవు. ఈ సెట్టర్స్ కూడా కనీసం గిరీసు అంటించుకోవడానికి కూడా పైసలు లేక మా జీతంని మేము సొంతంగా జీతంలో ఖర్చు పెట్టుకొని గిరీసు కానీ ఆయిల్ కానీ సెట్టర్స్కు వేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు మనం గుర్తించి ఈ క్యాడెస్టెంట్ ఇవ్వాలి, పోస్టులను ఖాళీ అయినటువంటి పోస్టులను భర్తీ చేయాలి. కాలాల మీద తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడైతే కంపం ఉంటుందో ఆ కంప మేము కొడుతూనే ఉంటాం. చాలామంది ఈ ఇన్స్పెక్షన్ పాతు ఉంటే కూడా ఇన్స్పెక్షన్ పాతును కూడా రైతులు దున్నుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద పనిచేస్తున్నటువంటి గ్యాంగ్మెన్లకు కూడా డ్రెస్ కోడ్ కూడా లేదు. ఇంతకుముందు డ్రెస్ కోడ్ ఇచ్చేది ప్రభుత్వం. ఈ 2018 నుంచి టీఏ బిల్లు మాకు యూనిఫామ్ బంద్ చేశారు. ఇది మళ్ళీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈజీఐ బకాయిలు ఎమ్మడే చెల్లించాలి ప్రభుత్వము. చాలా మంది ఒక ఆమె పాపం మహబూబ్నగర్లో ఆమె జీఫేప్ పెట్టుకున్నది, ఏళ్ళు కట్ అయిపోయినాయి షుగర్ వల్ల. ఈ గడ్డి పీక్తూ ఆమెకు దెబ్బలు తాకితే ఈ 4 ఏళ్ళు కట్ అయిపోయినాయి. ఇప్పటి వరకు జీఫేప్ పడలేదు ఆమెకు. ఎమ్మడే అందరికీ జీఫేప్ బకాయిలు సొంతం డబ్బు కాబట్టి అది జీఫేప్ ఎమ్మడే రిలీజ్ చేయాలి. టిఎస్ జిఎల్ఐలో కూడా లోన్స్ బకాయిలు కూడా ఎమ్మడే ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పోస్టులను ఖాళీ అయినటువంటి పోస్టులను ఎమ్మడే భర్తీ చేయాలి. ప్రాజెక్టులో సెటర్స్ ఉన్నాయి, ఆ సెటర్స్కు బేరింగ్లు పట్టుకుంటున్నాయి. గిరీసు ఎమ్మడే మాకు దానికి ఫండు ఎమ్మడే రిలీజ్ చేయాలి. అట్లే రావాల్సిన పిఆర్సి, కొత్త పిఆర్సి ఇవ్వాలి. డిఎల్ కూడా 6 డిఎల్ ఎమ్మడే ఇవ్వాలని చెప్పి మేము కోరడం.